బుడ్డోళ్ళు కదా, చిన్న చిన్న కుటీర పరిశ్రమ, జైలుకి పోతారు మీరు అంటే అందరు అంటే నేను ఇక్కడ లాజిక్ ఏం మాట్లాడుతున్నా అంటే, కాదేది విమర్శకు అనర్హమని మీరెట్లా మాట్లాడుతున్నారో నేనేం చెప్తున్నా అంటే, ప్రపంచంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జైలుకు పోవడానికి తప్పు చేయాల్సిన పని లేదు. నేనేమంటున్నా అంటే, మీరు అబ్జర్వ్ చేయండి, విశ్లేషకుల పేరుతోని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటువంటి జనాలు ఉన్నారు. ఒకవేళ మనం ఫోన్ చేసి ఏందా ఇట్లా మాట్లాడుతున్నావు అని అడిగితే నాకేమి ఇస్తామని అడుగుతున్నవాడు ఆ విశ్లేషకుడు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడాలి అంటే యూ మస్ట్ బి ఏ క్రికెటర్, క్రికెటర్ అయి ఉండాలి. క్రికెటర్ కాకుండా నువ్వు మన విరాట్ కోహ్లీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు, సిక్స్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఇది నేను నమ్మే సిద్ధాంతం. జ్యోతిష్యం గురించి మాట్లాడాలి అంటే నువ్వు ఖచ్చితంగా జ్యోతిష్కుడు అయి ఉండాలి. అట్లనే నువ్వు ప్రతిదీ నువ్వు సైంటిస్ట్ గురించి మాట్లాడాలంటే సైంటిస్ట్, డాక్టర్ గురించి కానీ ఏమవుతుంది అంటే తెలుగు స్టేట్స్లో వాళ్ళు విశ్లేషకులు అని పేరు పెట్టుకుంటారు. విశ్లేషకుడు, నువ్వు ఏ విశ్లేషకుడు చెప్పు? నేను అనేది నువ్వు ఏ విశ్లేషకుడు? నువ్వు జ్యోతిషాన్ని విమర్శిస్తావు, రాజకీయాలను విమర్శిస్తావు, సినిమాను విమర్శిస్తావు. ఇప్పుడు నిన్న పెద్ద లొల్లి అవుతుంది, నిన్న ఈవినింగ్ నుండి లొల్లి అవుతుంది. పూల చొక్క అనేటువంటి మనిషి పెద్ద సినిమా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు నిన్న. నేను అనే పాయింట్ ఏంటంటే, మనకు ఈ సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి లొసుగులను పట్టుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు రెచ్చిపోతున్నాడు. సీఎం లేదు, ఎవరు లేరు. ఇంతకుముందు నేను చూసిన న్యూస్ ఏంటంటే, ప్రముఖ రాజకీయ నాయకులు బిఎస్ గారు అలాని ప్రముఖ రాజకీయ నాయకులు చారి గారిని విమర్శించారు. ఇది పద్ధతి. ఇది ఇట్లా చెప్పేవాళ్ళు, లేదంటే తీవ్రంగా విమర్శించే వాళ్ళు, అంతే, లేదంటే తీవ్రంగా విమర్శించేవాళ్ళు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అపోజిషన్ నాయకుడిని చాలా తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఇది నువ్వు జరిగిన సబ్జెక్ట్ చెప్పాలి. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఈ న్యూస్ రీడర్ చాలా ప్లేస్ లో కూర్చున్న వ్యక్తి ఏం అపోజిషన్ లీడర్ అంటాడు. ఏం అపోజిషన్ లీడర్ గారు, మీరు రాష్ట్రంలో తిరగాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నీకేం సంబంధం రా అయ్యా, నువ్వు ఆఫ్టర్ ఆల్ న్యూస్ లీడర్, నువ్వు చెప్పాల్సిన జనాలకు న్యూస్ కదా. ఇంకా దీంట్లో అనుకోవడము, ఒక న్యూస్ రీడర్ ఇంకో న్యూస్ రీడర్ అనుకోవడము, దీంట్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఓనరు ఇంకో యూట్యూబ్ ఛానల్ అనుకోవడం. ఎందుకు అనుకుంటారో అర్థం కాదు. అంటే ఎక్కడికి పోతున్నారు అంటే, వ్యూస్ కోసం అని చెప్పేసి వాళ్ళు తెగిస్తున్నారు, వ్యూస్ కోసం అని చెప్పేసి ఐడెంటిటీ క్రైసిస్ లో వీళ్ళు ఉన్నారు, వ్యూస్ కోసం వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే, ఇది ఇట్లనే సాగదు. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు కంటే, అల్లు అర్జున్ కంటే, జగన్మోహన్ రెడ్డి కంటే, ఒక అమిత్ షా కంటే ఈ ఛానళ్లలో ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు అని నేను నమ్ముతా. అది మీరు కూడా నమ్ముతారు అనుకుంటున్నా. నమ్మి తీరాల్సిందే. అంటే నేనేమంటున్నా, ఒక రేవంత్ రెడ్డి, ఒక చంద్రబాబు, ఒక జగన్, ఒక అమిత్ షా, ఒక అల్లు అర్జున్, దీంట్లో మనకు అందరున్నారు. ఒక రవి ప్రకాష్. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఛానల్ హెడ్ ఉన్నాడు, ఒక సూపర్ స్టార్ హీరో ఉన్నాడు, ఒక ఇద్దరు సీఎంలు ఉన్నారు, ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే, వీళ్ళకంటే గొప్పోళ్ళు అయితే తెలుగు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండేవాళ్ళు కాదు అని నేను నమ్ముతున్నా. సో వీళ్ళే జైలుకు పోగలిగినప్పుడు మీరెంత, నేనెంత? అంటే అది ఎక్కడ ఫైర్ అవుతుంది అనేది నేను చెప్పలేను. మీరు ఏమైతుంది అంటే, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పోతున్న సందర్భంలో మీడియా అనే దాన్ని మనం ఏమంటామంటే, నామనక్షత్రంలో మీడియా అనేది సింహరాశికి సంబంధించింది, మఖా నక్షత్రానికి సంబంధించింది. ప్రస్తుతం మఖా నక్షత్రం సింహరాశికి అష్టమ శని నడుస్తోంది. సో దాన్ని బేస్ చేసుకున్నా నేను 2024లో చెప్పిన చిత్ర పరిశ్రమ చాలా సమస్యలోకి వెళ్తుంది అని. సో తెలుగు చిత్ర పరిశ్రమ అనేది, తెలుగుని తీసుకుంటే తులారాశి, చిత్ర పరిశ్రమ మీనరాశి, ఈ రెండింటికి షష్టాష్టకాలైన ఈ రెండు కూడా ప్రస్తుతం 6వ ఇంట్లో శని, ఏలినాటి శని నడుస్తుంది. సో ఇటు తెలుగు రాజకీయాలను తీసుకుంటే, తెలుగు రాజకీయాలు అనేది తులారాశి. సో నేనేమంటున్నా అంటే, తెలుగు రాజకీయాలకు తులారాశిలో ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమ మీనరాశి తులారాశిలో ఉంది, తెలుగు మీడియా అనేటువంటిది తులారాశి సింహరాశిలో ఉంది. సో ఈ మూడిటికి సమస్యలు తప్పవు అనేది నేను జాతకపరమైన విశ్లేషణ చేసి చెప్తాను. దాంట్లో భాగంగా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవరిని పడితే వాళ్ళని విమర్శించకండి. ఈ మధ్యకాలంలో లాస్ట్ 1.5 ఇయర్లో నాకు తెలిసి 2-3 యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు జైలుకి వెళ్ళారు కదా. అందులో ఒక మహిళ కూడా ఉంది, ఒక రిపోర్టర్ ఉంది, మీరు చూసి ఆల్రెడీ. నేను ఏమంటున్నా అంటే, ఇట్లా మీరు రెచ్చిపోకండి అని చెప్తున్నా, తప్పేం లేదే. అంటే మీరు ఎంత సంపాదిస్తారు? నేను అనేది ఏంటంటే, ఏదైనా తప్పు చేస్తే ఒక 10 కోట్లకు తప్పు చేసామో లెక్క. నేను ఏమంటున్నా అంటే, నీకు ఎంత రెవెన్యూ వస్తుంది? ఈ రెవెన్యూ కోసం నువ్వు విచ్చలవిడిగా మాట్లాడి ఒక ముఖ్యమంత్రిని తిట్టి $5 $10 వస్తుంది కావచ్చు. నేను అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే, అనవసరంగా మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా. నేను అనేది ఇక్కడ మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని నేను హెచ్చరించడంలో తప్పు లేదు అనుకో. న్యూట్రల్ గా ఉన్నటువంటి న్యూస్ ఛానల్ భారతదేశంలో ఒక్కటి కూడా లేదు, భారతదేశంలోనే లేదు. భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉండే ఛానళ్ళు 100% బయాస్డ్ గా ఉంటే,
తెలుగు రాష్ట్రాల్లో ఉండేవి 1% బయాస్ ఓట్లు. అవును సో 1% ఉన్నప్పుడు ఈ ఛానల్లో అబద్ధం అనే విషయం మనకు తెలుసు, అవును కానీ దాన్ని ఎంజాయ్ చేస్తాడు. అవును వేసేవాడి నమ్మకం ఏంటంటే నాకంటూ కొంతమంది జనాలు ఉన్నారుగా చూడడానికి, వాళ్ళు చూస్తారులే, అందుకని వేస్తాడు. కరెక్ట్. సో నేనేం చెప్తున్నా అంటే ఈ వీటికి ఎక్కడ కూడా క్రెడిబిలిటీ లేదు. ఓకే అవును కానీ అల్టిమేట్గా సఫర్ అయ్యేది ఎవరు? ఇవాళ మీ ఓనర్ కోసమో మీ వ్యక్తిగతం కోసమో ఇవాళ మీరు తప్పు చేస్తున్నారు. అవును ఇవాళ మీరు ఎదుటి వ్యక్తిని పెట్టే టార్చరు సపోజ్ 150కి తీసుకొచ్చి వదిలేసిరు అనుకుందాం. నెక్స్ట్ వచ్చేటోడు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాడు? 151 నుండి స్టార్ట్ చేస్తాడు. అది మీడియా కానీ, రాజకీయం కానీ, హింసించడం కానీ, టార్గెట్ చేయడం కానీ, టార్చర్ చేయడం కానీ. అంటే నువ్వు ఇండైరెక్ట్ గా అవతలి వ్యక్తిని ప్రిపేర్ చేస్తున్నావు. అరే బాబు నేను 100 దెబ్బలు కొడతా, నువ్వు నన్ను 101 దెబ్బ నుండే కొట్టడం స్టార్ట్ చేయి అని. సో ఇదన్నీ కూడా నువ్వు నేర్పిస్తున్నావు. అంటే ఒక సైకోయిజాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇది తప్పు అని చెప్తున్నా. ఇది ఎన్నటికైనా వినాశనమే. ఇది మనము వినాశనాన్ని చేసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నాం. సో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నేను ఒకటే నమ్ముతా, రాజకీయ నాయకుడైనా, సెలబ్రిటీ అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, సోషల్ మీడియా జర్నలిస్ట్ అయినా, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ అయినా, ఎవరైనా నీ జాతకంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నా, శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నా, శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నా, రవి కేతువులు కలిసి ఉన్నా, రవి నీకు వంశభ్రష్టత్వం ఉన్నా, వంశభ్రష్టత్వం అంటే చెడ్డ పేరు వంశానికి వస్తుంది. సో దానివల్ల ఖచ్చితంగా నువ్వు జైలుకు పోయే అవకాశం ఉంటుంది. ఒక్కరోజైనా నువ్వు జైల్లో ఉంటావు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.